హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బగారా అన్నం చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా బగారా మసాలా తీసుకున్నానండి. యాలక్కాయలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, సోంపు తీసుకున్నాను. ముందుగా ఇట్లా ఒక అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసుకున్నామండి. ఒక గరిటంత నూనె వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకొని ఈ మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, సోంపు ఇవి బాగా చిటపట్లాడితే ఎసెన్స్ బాగా దిగుతుందండి అన్నంలోకి, అన్ని పోపులోకి మంచిగా. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి, పెద్ద ఎర్రగడ్డలు 2 కట్ చేసి వేసుకున్నానండి. ఈ బగారా అన్నానికి ఎర్రగడ్డ మంచి రుచి ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే ఎర్రగడ్డ కానీ తొందరగా వేగుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ అంతా వేసుకున్నామండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా వెంపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ కారమేనండి మనకు అన్నానికి, దానికని మీరు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కానీ కొద్దిగా ఇట్లా వేగినాయి. ఇప్పుడు జీడిపప్పు కొన్ని వేసుకున్నానండి. పుదీనా ఒక గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర వేసుకోవాలి. ఇది కానీ మంచిగా ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బియ్యము 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు తీసుకున్నానండి. ముందే కొలత చేసుకొని పెట్టేసుకున్నాను బియ్యంలోకి. బియ్యం కడిగిన వెంటనే నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను. ఆ నీళ్ళల్లో కొన్ని పైన ఉండే నీళ్ళన్నీ ఇట్లా పోసి ఉడికించుకుంటామండి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, మంచిగా ఇట్లా మరగాలి. మరిగేటప్పుడు ఇంక మిగిలిన నీళ్ళు బియ్యం వేసేసుకుంటాము. సోనా మసూరి రైస్ తీసుకున్నానండి నేను ఈరోజు. ఇప్పుడు బాగా ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు ఉప్పు చూసేసుకుంటాం. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. ఇది మూత పెట్టుకుంటామండి. బాగా ఈ నీళ్ళంతా ఇంకేంత వరకు మూత పెట్టుకున్నాము. ఇట్లా కొద్దిగా నీళ్ళు కనపడుతున్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి మంచిగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం. మళ్ళీ మూత పెట్టుకున్నాము. ఇప్పుడు బాగా రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుంటాం అన్నాన్ని, ఈ బగారా అన్నాన్ని. ఇప్పుడు ఫైనల్గా నెయ్యి వేసి కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి బగారా అన్నము. ముందుగానే నెయ్యి వేసుకున్నామంటే అంత రుచిగా అనిపించింది. ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇట్లా. ఇంకా స్టవ్ ఆపుకోలేదండి, కొద్దిసేపు ఇట్లనే ఉడికించుకుంటాము. ఒక 5 నిమిషాలు సిమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా ఇది మూత పెట్టుకొని మంచిగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉండిపోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి బగారా అన్నం రెడీ అయిపోయింది. వేడివేడిగా బగారా అన్నం రెడీగా ఉందండి. నేను ఈరోజు నాటుకోడి కూర చేశానండి, దాంతోపాటు తింటున్నాను. ఇట్లా ప్లేట్లోకి బగారా అన్నం పెట్టుకొని నాటుకోడి కూరతో తింటుంటే ఇంకా స్వర్గమేనండి. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇట్లా బగారా అన్నం చేసుకోవచ్చు. మనం ఆలుగడ్డ కర్రీ, నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే ఆలుగడ్డ కర్రీ చేసుకొని కానీ ఇట్లా బగారా అన్నం చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇట్లనే చేసుకొని చూడండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, నేను ఈ బగారా అన్నంతో ఎంజాయ్ చేస్తాను, మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.